ప్రాపగాండా న్యూస్, రియల్ న్యూస్. ఇప్పుడు పత్రికలకు సంబంధించి మన అరడజన్ మీడియా వాళ్ళతో మీరెళ్లి అక్కడ పబ్లిక్‌తో మాట్లాడి పాజిటివ్ ప్రొజెక్ట్ చేయండయ్యా అని చెప్పండి. లేదా వాళ్ళు పాజిటివ్, నెగెటివ్ ఏయైనా తీసుకురానియండి. మీరు పాజిటివ్ మాత్రమే ప్రింట్ చేయండి. పాజిటివ్ మాత్రమే పబ్లిక్ చేయండి అని చెప్పండి. సరిపోతుంది గదా! అలా కాకుండా అతి ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయింది. పేపర్‌లో, టీవీల వ్యవహారంలో ప్రభుత్వం వైపు నుంచి. ఏమని? చివరికి ఏ వార్త రాయాలో వీళ్ళే ప్రాపగాండా తయారు చేసి ఇచ్చేస్తున్నారు. అది రియాలిటీ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు కాకుండా జరిగినప్పుడు వచ్చే లోపమే నిన్న ఏదైతే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి బయటపడింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి నేను ఇచ్చిన భూమి దాదాపు 1.2 ఇచ్చాను. నా భూమిలోనే ఎయిర్‌పోర్ట్ వస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటానంటూ ఓ రైతు పేరుతో ఇంటర్వ్యూ చేసింది ఈనాడు. అదేదో సోషల్ మీడియాలో వచ్చింది కాదు. ఈనాడులోనే వచ్చింది. మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు గ్రామానికి సంబంధించి. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయి దాదాపు ఏడాదిన్నర అయిందనమాట. చనిపోయినటువంటి అంటే ఎవరెవరు సాయం చేసి ఇచ్చారో భూములది లెక్క రాసుకుని వాళ్ళందరూ సంతోషంగా ఉన్నామని చెప్పినట్టుగా వీళ్ళకి క్రియేటెడ్ రాసి ఇచ్చేశారు కంటెంట్. వీళ్ళు వేసేసారు, ఫోటోలతో సహా వేసేసారు. తీరా చూస్తే చనిపోయిన అతను. ఇదే కనుక సాక్షినో ఇదే వైసీపీనో అయ్యి ఉంటే ఇప్పటికీ రచ్చ జరిగిపోయింది సోషల్ మీడియా. ఇది వీళ్ళు కాబట్టి, ఈనాడు కాబట్టి జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తున్నారు.